వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఫ్రూటీ తయారు చేద్దాము. దీనికోసం మనము 2 పండిన మామిడి పళ్ళను, 1 పచ్చి మామిడికాయ, ముందు వీటిపైన పొట్టు తీసేద్దాము. ఈ విధంగా పొట్టు తీసి పెట్టిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. మామిడికాయ ముక్కల్ని కొన్ని నీళ్ళు పోసుకొని ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని నీళ్ళను దీంట్లో పోసేసుకుందాము. ఈ ప్యాన్ ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మరీ గట్టిగా ఉంది కదా, ఉడకాలి కదా. ఇప్పుడు దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే 1 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఫ్రూటీ అంటే మనకు ఇంత గట్టిగా ఉండదు కదా. ఒక 3/4 గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు మనకు వాటర్ కావాలనుకుంటే. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము 3/4 కప్పు చక్కెర వేసుకొని కలుపుకుందాము. మన పండ్లో వేసుకున్న స్వీట్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి 1 కప్పు కూడా పట్టవచ్చు, చూసి వేసుకోవచ్చు. తర్వాత అయినా చక్కెర పూర్తిగా కరగనివ్వాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వెనిగర్ వేసుకుందాము. వెనిగర్ అయినా పర్వాలేదు, 1 స్పూన్ నిమ్మరసం అయినా పర్వాలేదు. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మనం వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేయడం వల్ల ఒక 10 నుంచి 15 రోజుల వరకైనా నిల్వ ఉంటుంది. వెనిగర్ వేసి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ప్యాన్ స్టవ్ పై నుంచి తీసేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రూటీ ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడింది. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకుందాము. ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల దీంట్లో నారలు కానీ ఏమైనా ఉంటే అన్నీ పోతాయి, స్మూత్గా తయారవుతుంది ఫ్రూటీ. చాలా చిక్కగా ఉంది కదా. కొన్ని నీళ్ళు పోసుకుందాము. ఫ్రూటీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఇప్పుడు వడగట్టుకుందాము. ఈ విధంగా స్ట్రైనర్లో వేసి వడగట్టడం వల్ల దీంట్లో మనం మిక్సీలో పట్టినప్పుడు చిన్న ముక్కలు ఉన్నా కూడా, ఏదైనా నార ఉన్నా కూడా అన్నీ వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఇప్పుడు ఈ ఫ్రూటీ బౌల్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత తీసుకుందాము. ఫ్రూటీ చేయడం కంప్లీట్ అయింది. నేను వేసిన షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. 3/4 కప్పు 2 మామిడి పండ్లకు 1 కాయ. ఒకవేళ మీరు చేసినప్పుడు తక్కువగా అనిపిస్తే మీరు పైనుంచి షుగర్ వేసుకోవచ్చు.
అంటే మన పండ్ల స్వీట్ని బట్టి వేసుకోవాలి షుగర్. ఫ్రూటీ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.